Hi guys, welcome back to our channel BR Tech Reality. So guys, ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్ గా నాకు మొబైల్ డివైస్ లో వచ్చేసి నాకు వైఫై సంబంధించిన ఇష్యూ అయితే వచ్చింది. సో నా ఒక డివైస్ లో వచ్చేసి నాకు వైఫై అనేది టర్న్ ఆన్ అయితే అవ్వట్లేదు. సో మనకి వైఫై అనేది ఆన్ అయితే అవ్వట్లేదు. సో మీరు ఇక్కడ స్క్రీన్ అయితే చూడొచ్చు, నేను వైఫై అయితే ఆన్ చేయడానికి అయితే చూస్తాను. సో మనకి వైఫై ఆన్ చేసినా కూడా ఈ విధంగా టర్నింగ్ ఆన్ అని అయితే ఉంటుంది, బట్ టర్న్ ఆన్ అయితే అవ్వట్లేదు. సో మీరు ఇక్కడ నోటిఫికేషన్ బార్లో కూడా చూడొచ్చు, మనకి వైఫై ఐకాన్ అయితే రాలేదు. అండ్ మనం లాంగ్ ప్రెస్ పట్టుకొని చూద్దాం, సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. అండ్ ఇక్కడ నుంచి అయితే ఆన్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేను ఆన్ అయితే చేస్తున్నాను. సో ఇలా మనకి ఆన్ అయితే అవుతుంది, బట్ మనకి వైఫై అయితే వర్క్ అయితే అవ్వట్లేదు. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్ బార్లో కూడా వైఫై ఆన్ అయినట్టు అయితే రాలేదు. అండ్ మనకి ఎటువంటి వైఫై నెట్వర్క్స్ అయితే స్కాన్ అయితే అవ్వట్లేదు. సో నాకు మొబైల్ వచ్చేసి ఎంఐ డివైస్ MI 10i మోడల్ వచ్చేసి. సో రీసెంట్గా చాలా ఎంఐ డివైసెస్కి అయితే ఈ ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి హార్డ్వేర్ సంబంధించిన ప్రాబ్లం. సో ఇదైతే సాఫ్ట్వేర్ సంబంధించింది అయితే కాదు. సో మనమైతే దీన్ని ఫిక్స్ అయితే చేయలేం. సో ఈ డివైస్ని అయితే నేను సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్ళాను. సో వాళ్ళైతే చెక్ చేసి అయితే చెప్పారు మనకి ఇది హార్డ్వేర్ సంబంధించిన ప్రాబ్లం అని. సో ఆబ్వియస్గా మనకి తెలిసిందే. బట్ ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు అడిగిన కాస్ట్ వచ్చేసి మనకి 12,500. సో నాకైతే ఫస్ట్ అయితే అర్థం కాలేదు ఎందుకంత ఛార్జ్ చేస్తున్నారు అనేది. సో 12,500 అంటే నా ఒక మొబైల్లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్ అది వచ్చేసి. సో ఎందుకంత కాస్ట్ అని అడిగితే సో వాళ్ళు చెప్పింది వచ్చేసి, సో మనకి ఇక్కడ వైఫై అండ్ బ్లూటూత్ మోడల్ టోటల్గా వాళ్ళ ఒక పార్ట్ని అయితే చేంజ్ చేస్తాము. సో ఎగ్జిస్టింగ్ ఉన్న ఒక మాడ్యూల్ని అయితే మనకి రిపేర్ చేయడానికి రాదని అయితే చెప్పారు. సో సరే అని నేను ఇంకో సర్వీస్ సెంటర్ కూడా తీసుకెళ్ళాను. సో సేమ్ అక్కడ కూడా వాళ్ళు కూడా ఇంతే ఛార్జెస్ అయితే చెప్పారు. సో అంత పెట్టి రిపేర్ చేయడం అయితే మనకి వర్త్ అయితే కాదు. సో 12,500కి మనకి ప్రజెంట్ ఒక 5G డివైస్ అయితే వస్తుంది. సో ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకు కూడా ఈ ప్రాబ్లం అయితే ఉంటుండొచ్చు. సో మీ యొక్క మొబైల్ మోడల్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఎటువంటి డివైసెస్లో ఈ ప్రాబ్లం వస్తుందో తెలుసుకోవచ్చు. సో ప్రజెంట్ వచ్చేసి మన ఇంట్లో వైఫై ఉన్నా కూడా మనం యూజ్ చేసుకోలేని పరిస్థితి. సో ఒకవేళ మీరు కూడా సేమ్ ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నట్టయితే సో ఈ వీడియోలో మీకు ఒక సొల్యూషన్ అయితే చెప్తాను. సో మీరు బ్లూటూత్ ద్వారా వచ్చేసి మీ యొక్క డివైస్లో మీరు వైఫై అయితే యూజ్ చేసుకోవచ్చు. సో అదేలానో ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో ఇలా మీరు బ్లూటూత్ ద్వారా మీరు వైఫై యూజ్ చేయాలనుకుంటే సో మీ దగ్గర ఖచ్చితంగా ఇంకొక డివైస్ అయితే ఉండాలి. సో ఎలాగో మీ ఇంట్లో ఇంకొకరి డివైస్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళ మొబైల్ అయితే తీసుకోండి. అండ్ ఆ ఒక మొబైల్లో వచ్చేసి ఇప్పుడు నేను చెప్పే ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ నా దగ్గర ట్యాబ్ అయితే ఉంది. సో ఈ ట్యాబ్ని యూజ్ చేసుకొని సో నా ఒక MI 10i డివైస్కి వైఫై ఇష్యూ ఉంది కాబట్టి దానికి బ్లూటూత్ ద్వారా నేనైతే వైఫై అయితే షేర్ చేస్తాను. సో ఈ ట్యాబ్లో వచ్చేసి నేను ఆల్రెడీ వైఫై అయితే కనెక్ట్ చేసి అయితే పెట్టాను, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు బ్లూటూత్ అయితే ఆన్ అయితే చేసుకోండి. సో బ్లూటూత్ ఆన్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మీరు హాట్స్పాట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో హాట్స్పాట్ ఆప్షన్ ఓపెన్ చేసుకున్నాక మీకు ఇక్కడ సెకండ్ ఆర్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మీకు బ్లూటూత్ అని అయితే ఉంటుంది. సో ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేసుకోండి. సో అంతే, మీకు ఈ ఆప్షన్స్ అయితే మీరు చేయాలి. సో ఇప్పుడు మీకు ఏ డివైస్లో అయితే వైఫై ప్రాబ్లం ఉందో ఆ ఒక మొబైల్ అయితే తీసుకోండి. ప్రజెంట్ వచ్చేసి నాకు ఈ డివైస్లో వచ్చేసి వైఫై ఇష్యూ ఉంది కాబట్టి సో ఇందులో నేను బ్లూటూత్ అయితే ఆన్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఆన్ చేసుకున్నాక సో ఇప్పుడు నేను ట్యాబ్ తోటి అయితే కనెక్ట్ అయితే అవుతాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి రియల్మీ ప్యాడ్ అని అయితే ఉంది. సో అందులో కూడా మనం బ్లూటూత్ అయితే ఆన్ చేస్తాం కాబట్టి మనకి ఇక్కడ స్కాన్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నేను ఈ రియల్మీ ప్యాడ్ మీద టచ్ చేయగానే మనకి కనెక్టెడ్ అని అయితే వస్తుంది. సో ఈ విధంగా కనెక్టెడ్ అని వచ్చిందంటే మనకి ఇంటర్నెట్ అనేది షేర్ అయితే అవుతుంది. సో మీకు ఇక్కడ వచ్చి నాకు మొబైల్ డేటా అండ్ వైఫై రెండు అయితే ఆఫ్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు యూట్యూబ్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి యూట్యూబ్ అయితే ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఇంటర్నెట్ అయితే వస్తుంది. సో ఈ విధంగా వచ్చేసి మీరు ఒక డివైస్ని యూజ్ చేసుకొని ఏ మొబైల్లో అయితే వైఫై ప్రాబ్లం ఉందో సో అందులో వచ్చేసి మీరు బ్లూటూత్ ద్వారా అయితే కనెక్ట్ అవ్వచ్చు. అండ్ మీ ఇంట్లో ఉన్న వైఫైని మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.